సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి, విలువైనవి. అందులో మొదటి మాట, యేసు ప్రభువారిని బాధ పెట్టిన వారిని, హింసించిన వారిని గురించి ఆయన విజ్ఞాపనము చేయించున్నారు. బైబిల్లో మనం ముందుగా చూసినట్లుగా యెషయా గ్రంథంలో అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసిన 53:12లో వ్రాయబడినట్లుగా సిలువలో మొదటి మాట ఆయన క్షమాపణను తెలియజేసుకున్నారు. బహుశా ఆ రోజున ఆయన వారిని క్షమించకపోతే, ఆయనను బాధ పెట్టిన వారిని, హింసించిన వారిని, గాయపరిచిన వారిని ఆయన క్షమించకపోతే నేడు మనల్ని కూడా ఆయన క్షమించేవారు కాదు. ఆ రోజే క్షమించాడు, ఈ రోజుకి ఆయన క్షమిస్తూనే ఉన్నారు ఈ లోకములో ఉన్న ప్రజలు. అలాగే యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో చెప్పిన మాట, మీ శత్రువులను ప్రేమించండి. అమ్మా, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. బాగా వినాలి. ప్రేమించండి, వారి కోసము ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? వారిని క్షమించుమని ప్రార్థన చేయాలి. కనుక ప్రియులారా, యేసు ప్రభువారు ఇక్కడ చెప్పే మాట, మీ శత్రువులను ప్రేమించండి, వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. మొదటిగా మీ శత్రువులను ప్రేమించండి అనే మాట తెలియజేస్తూ అయ్యగారు అన్నారు, మీ శత్రువులను ప్రేమించుడి అనే మాట అది ఎక్కడ వల్ల పడుతుంది మనకు అన్నారు. ఇంట్లో వాళ్ళనే క్షమించుకోలేరు, బయట వాళ్ళని, శత్రువుల్ని ఎవరు క్షమిస్తారు? ఇది ఎక్కడ వల్ల పడుతుంది అన్నారు. రెండవ మాట, మీ శత్రువులకు మేలు చేయుడి. ఏం చేయాలట? కీడు చేయాలా, మేలు చేయాలా? మేలు చేయుడి. ఇది అసలే కుదరదు, అసలే కుదరదు అనే మాట. క్షమించడమే కాదంటే మేలు చేయాలా? ఇక మేలు చేయడం అంటే అసలే కాదు. మూడవదిగా, మీ శత్రువులను దీవించుడి. ఇది అసలే వల్ల పడదు. అంటే లోకంలో జనులు చెప్పే మాటలు అయ్యగారు చెబుతున్నాను. నాలుగవదిగా, వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ 4 కష్టమే. తండ్రి, మా శత్రువులను క్షమించుటకు మాకు శక్తి, దైవ శక్తిని మీరు దయచేయండి. మా శత్రువులను క్షమించే శక్తి మాకు దయచేయండి. మా శత్రువుల కొరకు ప్రార్థించే శక్తి మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని పిల్లలకు ఎవరు శత్రువులు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా వారిని ఏం చేయాలి? మాట్లాడలేదమ్మా. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఏదైనా ఒక మాట మాట్లాడాలనుకొని అదే పెట్టుకుంటారు లోపల. ఎన్ని రోజులైనా అదే ఉంటుంది. ఏదైనా పొరపాటు ఒక మాట అన్నారనుకోండి, అదే చచ్చే వరకు మర్చిపోవు. అది దేవుని పిల్లల లక్షణము కాదు. కనుక పిల్లగా ఆయన మొదటిగా చెప్పిన మాట, మీ శత్రువులను మీరు
క్షమించండి, ప్రేమించండి అన్నారు. ఆ చెప్పిన మాట సిలువలో ప్రభు చేశారా, చేయలేదా? ఆయన ఎంతగా గాయపరిచారు. నాకు ధ్యానం చేస్తుంటే ఒక్కొక్క రోజు ఒకటి అందిస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు గాయం చేసేవారే ఉన్నారు, కానీ ఆయన సిలువలో ఆయన గాయం కట్టిన వారు ఎవరైనా ఉన్నారా? మాట్లాడారు. గాయం తుడిచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేదు. ఉంటే వ్రాయబడు, మేము ఆ పల్లెటూరు నుండి వచ్చిన సీమోను కొద్దిసేపు సిలువను మోసాడు తప్ప ఇక ఎవరు ఆయనను సహాయం చేసిన వారెవరు లేరు. ఆయనను గాయపరిచిన వారు తెలియదంటున్నారు, వారికి తెలుసు. పిలాతు గారు అంటారు కదా, అసూయతో అప్పగించారు అని, ద్వేషముతో ఆయన అప్పగించారు. తెలియక కాదు, తెలుసు వారికి, యూదులకు తెలిసే బాధ పెట్టారు. కానీ ప్రభు అంటున్నారు, తండ్రికి ప్రార్థన చేస్తున్నారు, మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు, క్షమించమన్నారు. శత్రువులను క్షమించమని బోధించారు, అది చేసి చూపించారు ప్రభు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని లక్షణం నెహెమ్యా గ్రంథం 9:11 క్షమించుటకు సిద్ధ మనసు గలవాడట మన దేవుడు. ఎవరు చెప్పండమ్మయ్యా? క్షమించుటకు, ఎంత పాపినైనా క్షమించడానికి ఆయన మనస్సు అలాంటిది, క్షమించే మనస్సు. ఇక చివరి మాట మనం చూసినట్లయితే, చివరి మాట పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనములో ఒక మాట చదువుకుందాం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడు. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పింది. ఇది సేవకులకు ఇచ్చిన అధికారం, శిష్యులతో చెప్తున్నాను. అందుకే సేవకులు ఎవరిని అన్నా మేము పట్టించుకోం. ఎందుకంటే మేము క్షమించకపోతే ఎవరు క్షమించరు? గట్టిగా చెప్పాలి, అక్కడ ఉంది, మీరు క్షమించకపోతే దేవుడు క్షమించు. ఈ అధికారం సేవకులకు ఇచ్చారు. అందుకే సంస్కార సమయంలో ఒక మాట చెప్తూ ఉంటాను, అయ్యగారు రాసిన మాట. ఏమని? మీ పాపములు దేవుని సేవకునిగా క్షమించుచున్నాను. ఎవరైతే పాపాలను ఒప్పుకోరో వారికి నిలువ పాపమును ప్రకటించుచున్నాను. అది అధికారం, దేవుడిచ్చిన అధికారం. క్షమించే అధికారం సేవకులకు కూడా దేవుడిచ్చారు. అలాగే దేవుని పిల్లలమైన మనందరము కూడా పరలోక ప్రార్థన చెప్పుకున్నాం ఇందాక. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా అపరాధములను మేము క్షమించినట్లుగా మా అపరాధములను క్షమించు. ఎవరైతే మా పట్ల అపరాధం చేశారో వారిని మేము క్షమించినట్లుగా. మొదటిగా ఎవరు క్షమించాలట? ఎందుకంటే చెప్పాలి, మీరు క్షమించాలి, మనం క్షమించాలి. మా శత్రువుల ఎడల మేము చేసిన అపరాధాలు మేము క్షమిస్తేనే. నీవు క్షమించకుండా దేవుని క్షమించమంటే క్షమిస్తాడా? మాట్లాడు. దానికి మీ సమాధానం చాలా ఉంటుంది. ఎంత బాధ పెట్టారో నీకే తెలుసులేయ్యా, క్షమించమని చేస్తాం. ఎంత మాట ఎంతైనా అన్నది యేసయ్య కంటే అన్నారా? నేను యేసయ్య కంటే బాధ పెట్టారా? యేసు ప్రభు కంటే గాయపరిచారా? మరి అంతగా గాయపరిచిన ప్రభు క్షమించినప్పుడు మనము కూడా ఏమి చేయాలి? క్షమించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా సాక్ష్యాలు చెప్తుంటాను. ఈ మధ్య కాలంలో కార్యక్రమానికి వెళ్తే ఒక ఆమె వచ్చి మరణాలు చెప్పింది. ఆమె కుమారుడు వచ్చి మరణాలు చెప్పారు, చాలా తీవ్రంగా. అయితే 2015 మనకు శ్రమ వచ్చినప్పుడు ఆమె భర్త ఎలా పడితే అలా మాట్లాడాలంటున్నాను, చెడ్డ మాటలు. వాళ్ళేముంది, వాడు కట్టాడా ఇక్కడ మందిరం, మేము కానుక వేసుకున్నాం. అసలు వాళ్ళు వేసుకున్నది చాలా తక్కువ.
ఆ మందిరానికి చాలా అప్పు చేశాను నేను, వడ్డీలు కట్టాను, ఎంతో శ్రమ పడ్డాను ఆ మందిరం కోసం. ఇప్పుడు కట్టిన మందిరాలకు అంత కష్టం నాకు అనిపించలేదు, కానీ మొదటి మందిరానికి ఎంత శ్రమ పడ్డానో, ఎంత కష్టమో. ఆ కార్పొరేషన్ అంటారు కదా, అందులో కూడా తీసుకొచ్చారు. ఎంత శ్రమపడి కట్టానో, ఒక్క మాటతో వాడు ఏం చేశాడు, వాందేముంది, అబ్బా ఎంత బాధ. అందుకే దేవుడు అన్నారు, తననేమైనా ఓర్చుకుంటాడట, తాను అభిషేకించిన సేవకుల్ని ఏమైనా అంటే ఆయన ఓర్చుకో. ఒకప్పుడు బాగున్నారు, అంత బాగుంది, బంగారం ఉంది, వాహనాలు ఉన్నాయి, పొలాలు బాగా పండుతున్నాయి. అంతకుముందు ఒకరింటిలో జీతానికి ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు అంత పోయి మరలా అదే పనికి వచ్చారు. మొదటి పని ఏ పనికి? మరలా ఒకరింట్లోకి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు కనబడినప్పుడు మరణా చెప్తే నేను మరణా చెప్పి మాట్లాడించాను. ఆ మాటలన్నీ నాకు వినబడ్డాయి, అయ్యా మిమ్మల్ని ఇలాగన్నారని. అయితే దేవుడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడికే సమర్థం. క్షమించడం మన బాధ్యత. కాబట్టి యేసు ప్రభు శిలువలో మొదటి మాట క్షమాపణ మాట పలికారు. క్షమాపణ రూపము శిలువలో కనబడుతుంది. అట్టి రూపాన్ని కలిగి, క్షమాపణ గుణము కలిగి దేవుని వైపు చూద్దాం. ఒకవేళ నేను ఎవరైనా బాధ పెట్టారా, వారిని తిరిగి బాధ పెట్టవద్దు, వారిని క్షమించు, దేవునికి సమర్పించు. దేవుడే వారికి శిక్షించాలనుకున్నా దేవుడే శిక్షిస్తాడు. ఎంతవరకు శిక్షించగలవు? తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎంతవరకు చేయగలవు? ఆయన తీర్పు ఘోరముగా ఉంటుంది. కాబట్టి ఆయనకు అప్పగిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన రాకకు సిద్ధపడతాం. ముందుగా చదువుకున్నాం, మీరు మీ పరలోకమందున్న తండ్రికి పిల్లలుగా ఉండాలంటే మీలో ఏముండాలి? క్షమాపణ గుణం. మీరు క్షమించలేదంటే ఎవరి పిల్లలు కాదు? దేవుని పిల్లలు కాదు. అంటే దేవుని పిల్లలముగా ఆయన రాజ్యములకు సిద్ధపడదాం, రాకడ మేఘమెక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిర్మించిన వాక్యం నిమిత్తమై లోకాలు ఇచ్చిన ప్రార్థన.